అట్లకి ఏం ప్రాబ్లం ఉంది రాశారు కదా లొకేషన్ చూసి రాయి మన యాను బయట ఉండి ఇక్కడ ఉండు మనం ఇక్కడ లొకేషన్లో ఏమున్నది దాన్ని చూసి రాయండి మనం వర్క్లో పర్ఫెక్ట్ ఏదైనా సరే వీళ్ళు కానీ అంటే మొత్తం టోటల్ ఇది మనమే చూద్దాం మనం రెగ్యులర్ ఏమంటున్నానంటే అవకాశం ఇవ్వకండి చెప్పింది 100% నమ్ముతున్నా ఏంటంటే ఎదురు అవకాశం ఇవ్వకండి అంటే అంతే ఈ లొకేషన్ రాసుకుంటాం మొత్తం కూడా మనం అదే ఇచ్చే రాస్తున్నాం లోకల్ విచ్చే కూడా మనం ఇసుక మన ఇచ్చే డిసెంబర్ 15 మంది కంపెనీ అక్కడ ఆగినాడు మన కాబట్టి పబ్లిక్ ఏదైనా ప్లాన్ చేస్తే ఏమున్నది సార్ ఇక్కడ పార్క్ ఉంది కదా సార్ ఇక్కడ పార్క్ రాజు మధు వెహికల్ తీసుకో టీవీఆర్ మొత్తం ఎంటైర్ కంట్రోలింగ్ ఉండేట్టు సెక్యూరిటీ ఉండేట్టు ఇంత పడుకుంటేట్టు అది ఆపరేటింగ్ కూడా రావాలి కాబట్టి 10/10 వీలైతే 10/12 చేయదు ఫోటోలు గమ్మతే కొడతాయి కదా ఇది ఓన్లీ దీనికి ఇంటర్వ్యూ డ్రాప్ వస్తుంది ఎంత డ్రాప్స్ వస్తుంది ఎంత వాళ్ళ 10 లీటర్స్ వస్తుంది చెప్పాలా నేను వీడియో కూడా ఒకటి ఇంతకుముందు 10% మ్యాటర్ ఏమన్నా 10% ల్యాండ్ పరిశీలించిండు ప్రభుత్వం పరిరక్షించుకున్నామన్నాడు ఇక్కడ క్వాలిటీ మెయింటైన్ చేయాలా టైం వల్ల నాణ్యత పూర్తి అంతే క్వాలిటీ మెయింటైన్ చేసి 10 సంవత్సరాలు ఉండేది క్వాలిటీ ప్రకారం అధికారులు మీ బాధ్యత రోజు కూడా చర్మం లాగా ప్రవర్తించకండి ఏవో రోజు రాసుకుంటే రాసుకొని కొంత ప్రవర్తించాలి రెండోది అవకాశం ఇవ్వద్దు మనం మీడియాకు కూడా అవకాశం ఇవ్వద్దు మరి రాసింది రైటా మనం రాంగానే అంటలేదు రాను మనం కొద్దిగా పద్ధతి కొందాం కొద్దిగా ఎందుకంటే ప్రజల డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నాం అట్లా కూడా పోతుంది గణపతి అట్లా కూడా పోతుంది అది కూడా చిన్న నిమజ్జనం ఇళ్ళకి ఇబ్బంది అవుతుంది అప్పుడు ఇబ్బంది అవుతుంది 3 days ఇబ్బంది మనకి ఒకటిసారి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్తో కలిసి ఆర్మూర్ పట్టణంలో పర్యటించడం జరిగింది.
ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కబ్జాలు ప్రజలకు చెందాల్సిన స్థలాలని చూడడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో కమిషనర్ గారు కూడా ఆల్రెడీ 2-3 డేస్ కింద ఒక 10% ల్యాండ్స్ని పొజిషన్లోకి తీసుకుని చెట్లు నాటించడం జరిగింది. అలానే మొత్తం ఎక్కడెక్కడైతే పార్కులు ప్రజలకు చెందాల్సిన పార్కుల్ని కొన్ని అక్రమంగా కొందరు కట్టబెట్టడం జరిగింది. అవన్నీ కూడా కమిషనర్ గారు పరిశీలించి అన్ని తిరిగి ఆధీనంలో తీసుకోవడం చెప్పారు. మరియు అలాగనే ఏదైతే అక్రమ కట్టడాలు చేస్తున్నారో ఇంకా మిగతా ఆర్మూర్లో ఇక్కడ నుంచి ప్రజలు దయచేసి మీరు ఎవరన్నా ఓడిపోయిన ప్రజాప్రతినిధులు, కాల పరిమితి ముగించిన ప్రజాప్రతినిధులు మాటలు నమ్మి మోసపోకండి. ఒకవేళ మీకు ఏదన్నా స్థలాలు కావాలంటే మా దగ్గర చాలా స్థలం ఉంది. ఎందుకంటే మీకు ఏదైనా స్కూల్ సంఘాలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇంకా రకరకాల అవసరాలకి ఏదైతే స్థలాలు ఇచ్చినామో మీరు ఇబ్బంది పడకండి. దానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్. సర్వే నెంబర్ 150 43 ఎకరాలు ఉంది. ఇంకా అక్కడనే పక్కనే 3 ఎకరాలు ఉంది, ఇప్పుడు మీరు చూసిన లేఅవుట్ పక్కన. అవి ప్రభుత్వ స్థలాలు, మీకు ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తాం. దాన్ని ఎవ్వరు కూడా ఇంకా మీకు ఇబ్బంది పెట్టరు. ఇవట్లా అయితే ఏమైందంటే 10% ల్యాండ్లలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైడ్రా అనే ఒక ప్రాజెక్టు చేపట్టి అన్ని కూలగొడుతున్నారు. ఆ ప్రాజెక్టు మళ్ళీ ఇక్కడ కూడా కూలగొడతారు. జీవో నెంబర్ 99 చదువుకోండి తెలిసిన వాళ్ళు. ఒకవేళ ఎవరన్నా అధికార పార్టీ వాళ్ళు వస్తే కూడా జీవో నెంబర్ 99 చూపించండి. వాళ్ళ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీశారు. దాని ప్రకారం పార్కులు కబ్జా చేయడం నేరం, 10% ల్యాండ్స్ కబ్జా చేయడం నేరం, అక్రమ కట్టడాలు నేరమని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ప్రజలను మోసం చేయకండి. దయచేసి ప్రజల అమాయకులు, వాళ్ళ బతుకు స్వచ్ఛంగా బతికేవాళ్ళు. కాబట్టి ఆర్మూర్ ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు మినీ ట్యాంక్ బండ్ ఇంకా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఇవి రేవంత్ రెడ్డి నిధులు కావు, రాకేష్ రెడ్డి నిధులు కావు, ఇవి మీ నిధులు. ఎవరైనా చెప్తే వాడి మాటలు నమ్మకండి. మీ మీద పన్నులు, మీరు కట్టే ఎక్సైజ్ డ్యూటీ, మీరు కట్టే మోటార్ ట్యాక్స్, మీరు కట్టే ఆల్ ట్యాక్సెస్ ఏమవుతున్నాయి, రిజిస్ట్రేషన్లు, ఉప్పు, పప్పు, కారము, పసుపు, దేని మీద కొనుక్కొని తినడం, అన్నిటి మీద మేము పన్నులు వసూలు చేస్తున్నాం. మీ పన్నులతోనే తీసుకొచ్చి ఈ డబ్బులతో మేము కడుతున్నాం తప్ప మేము ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, ఇప్పుడున్న ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు. అవునండి, టీవీఎఫ్డీసీ ఏవైతే ప్రపోజల్స్ అని పాతాయే కదా, అది గత ప్రభుత్వం. అంటే ఏ ప్రభుత్వాలున్నా వ్యక్తుల మీద ఉండదు. కాబట్టి ఇదేదో మేము చేసినా మేము చెప్పట్లేదు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. మేము శాంక్షన్ అంటే ఎవడైనా చెప్పుకున్నానుకో మా బొమ్మున్నోడు వేసిండు, మా బొమ్మున్నోడు వేసిండు నమ్మకండి. ప్రజలు మీకు నిజాయితీగా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మీరు కూడా ప్రజలు కూడా రండి, చూడండి, అధికారులను అడగండి. ఏదైనా ఉంటే సార్ ఇట్లా కాదు ఇట్లా జరగదు, చాలా రోజులు 4 కోట్లు పెట్టి కడుతున్నాం పార్కు అని ఆ క్వాలిటీ చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి, సరిదిద్దుతాం. మరీ ముఖ్యంగా ఇక నుంచి 10% ల్యాండ్ ప్రసక్తికి వెళ్ళకండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు కొందరు ఒక దొంగల ముఠలాగా తయారయ్యారు. ఆర్మూర్లో పాత దొంగల ముఠనే మళ్ళా కండువా మార్చింది, మళ్ళీ కొత్త దొంగల ముఠ అయింది వాళ్ళు. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు జరగబోయే ఎన్నికలలో కూడా మీ గురించి కబ్జాలు చేస్తున్న ఎన్నుకోకండి. మత్తు పదార్థాలు అమ్మేటోని ఎలక్ట్ చేసుకోకండి. మంది పానాలు తీసుకోని ఎన్నుకోకండి. అవినీతి చేసినోని ఎన్నుకోకండి. Thanks for watching. Like, share and subscribe.